సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఎక్కువ నిధులు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు. కూకట్పల్లి నియోజకవర్గం బోయిన్పల్లి డివిజన్లో హస్మత్ చెరువు ప్రాంతంలో పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 60 లక్షల రూపాయల నిధులు మాత్రమే ఇస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్లిన ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే కృష్ణారావు వాపోయారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణారావు హెచ్చరించారు. అధికారులు ఏ పని చేయమన్నా నిధులు లేవని చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులతోటే అత్యంత మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రోడ్ అనేది పర్మిషన్ తీయదు కదా, ఇక్కడ చూపెట్టి ఇక్కడ ముఖం పెట్టేది పర్మిషన్ ఇవ్వదు కదా, కట్టకు పర్మిషన్ లేవు, ఎవరికి లేవు పర్మిషన్ లేవు. ఎంత పర్మిషన్ లేకుండా అది క్లియర్ అని చెప్పింది డి గారు. పర్మిషన్ లేకుండా ఏసీపీ గారు క్లియర్ టైటిల్ అని చెప్పేసిందా, వెరీ బోర్డు కొడుతున్నామో కొట్టేస్తారు. పర్మిషన్ ఉందా బిల్డింగ్ అనేది అడగాలి. డీసీ అడగాలి. ఆఫీసర్స్ కొంచెం ముందు రండి. ఆఫీసర్స్ ముస్తఫా నమస్తే. ఈ గుర్రపడే కాంట్రాక్టర్ సుమారుగా 10-16 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నాం. దాని భాగంగానే రిటర్నింగ్ వాళ్ళు కూడా ఈ మధ్యలోనే శాంక్షన్ ఇచ్చాం. సుమారుగా 1.6 lakhs. దీన్ని పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను కార్పొరేట్గా ఇన్స్పెక్షన్ చేశాం. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే పార్కింగ్ ఎక్కువ ఉంది. మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి నా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది కనీసం ఒక 4-5 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు చేయడానికి. ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగకు బ్రహ్మాండంగా ఉండడానికి. వినాయక చవితికి కూడా కోనేరు దారినే ఏ విధంగా ఉందాం. ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక సాగర్ తర్వాత ఇది ఒక 3వ వినాయక నిర్మాణం జరగబోతుంది కాబట్టి ఒక మంచి నీట్ చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వారి ఎక్విప్మెంట్ పెట్టేసి యోగా సెంటర్ లాగా ప్లాన్ చేసి వాకింగ్ ట్రాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్ములు, లేడీస్కు జెంట్స్కు జిమ్ములు, ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే ఇక్కడ ప్రజలకు సుమారు 30-40 కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాని భాగంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 ఏళ్ళు 3 ఏళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక 6-7 నెలల్లో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం.
ప్రముఖుల విగ్రహాలు అన్న ట్యాంక్ బండ్ దగ్గర తర్వాత